సాధారణంగా నీళ్లను చూస్తే భయం వేస్తుంది. సాధారణంగా పారుతున్న వరద నీళ్లను చూస్తే కూడా ఇంకా భయం వేస్తుంది. మరి నిశ్చల స్థితిలో ఉన్న నీళ్లను చూసినా కూడా భయం వేస్తుంది. ఈత రాకపోవడం వల్ల ప్రాణాలు కూడా పోతాయి. అందుకేనేమో మన పెద్దలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవాలని అంటారు. ఈత నేర్చుకోవాలి అంటే ఈతకాయ కట్టుకుని నేర్చుకోవాలి. మరి కాళ్ళు చేతులు కదిపితేనో లేక ఈత కొడితేనో నీళ్లలో మన ప్రాణాలు మిగులుతాయి. అలాంటి నీళ్లలో యోగాతో నీళ్లపై తేలుతూ యోగా చేయడం అనేది ఒక అద్భుతమనే చెప్పాలి. మరి వివరాల్లోకి వెళ్తే జోగులాంబ గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలంలోని ఎర్షన్ దొడ్డి గ్రామం. అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో జనాభా చాలా తక్కువే. ఆ గ్రామమే ఎర్షన్ దొడ్డి గ్రామం. ఈ గ్రామానికి చెందిన జె రాజు అనే వ్యక్తి గత 3 నెలలుగా నీటిపై కాళ్ళు చేతులు కదపకుండా యోగా చేయడం మొదలుపెట్టాడు. యోగా చేయడంలో సక్సెస్ కూడా అయ్యాడు. 2-3 పద్ధతులలో నీటిపై యోగా చేస్తా అంటున్నాడు. సేఫ్టీ లేకుండానే బావులు, నదులు, సముద్రాలలో కూడా ప్రాణాలను యోగా వల్ల కాపాడుకోవచ్చని జె రాజు ఈ సందర్భంగా మాట్లాడారు. నా పేరు జె రాజు, ఎర్సందొడ్డి గ్రామం, కేటిదొడ్డి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. గత కొన్ని నెలలుగా నీటిపై యోగా చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ప్రాక్టీస్ చేస్తూ ఆ యోగలో నీటిపై కాళ్ళు చేతులు కొట్టకుండా తేలుతూ యోగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యోగా సక్సెస్గా యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ యోగా వల్ల ఎక్కడైనా సముద్రాలలో కానీ ఎక్కడైనా డ్యామ్ల దగ్గర కానీ ఓడరేవుల మునిగిపోయే టైంలో సేఫ్టీ లేకుండా కూడా ఒక 1 అవర్ వరకు మన ప్రాణాలను మనమే రక్షించుకున్న యోగా అన్నది నేను ప్రయోగం చేయడం జరిగింది. ఆ ప్రయోగంలో నేను దాదాపుగా ఒక 3 గంటల వరకు నీటిపై తేలుతూ యోగా చేయడం జరిగింది.